దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఆ ఎట్టకేలకు మనం సంవత్సరం అంతంలోనికి వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప చొప్పున మనందరినీ నడిపించిన దేవుడు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఒక మాట నేర్చుకుందాము. మోషే 33వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనంలో ఏమంటారంటే, దేవా నీ మహిమను నాకు చూడాలని ఉంది, నాకు చూపించవా అని అడిగితే దేవుడు ఏమంటాడంటే, నా మంచితనం అంతా కూడా నేను నీకు చూపిస్తాను అని చెప్తూ అక్కడ ఒక మాట అంటారు, యెహోవా అను నా నామమును నీ ఎదుట నేను ప్రకటించేదను అని. మోషే అడిగింది దేవుని మహిమను చూపించమని, దేవుడు అంటుంది తన మంచితనాన్ని చూపిస్తానని. ఆ మంచితనం ఎందులో ఉంది? యెహోవా అను నామములో ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. 34వ అధ్యాయము నిర్గమకాండంలో చూస్తే, యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు ఆయన నామమున అతని ఎదుట ప్రకటించుచు, ఆ నామము ఏంటట అంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుడు తన నామమే మంచితనం అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మంచి పనులు చేయటం వేరు అండి, మంచితనం వేరు. మంచి పనులు చేసే వాళ్ళందరూ మంచివాళ్ళు అని మనం చెప్పలేం, కానీ మంచితనం కలిగిన వాళ్ళు మాత్రం మంచి చేయకుండా ఉండలేరు. అలాగే మన దేవుడు మంచి పనులు చేయవాడు మాత్రమే కాదు, కానీ ఆయన మంచితనం కలిగిన వాడు. ఏంటి ఆయన మంచితనం అని మనం ఆలోచన చేస్తే, ఆయన మంచితనం అంట కనికరం అంట, దయ, ఆ దీర్ఘశాంతం, విస్తారమైన కృప సత్యములు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ 2023వ సంవత్సరం 12 నెలల్లోనండి మనం ఆయన అనుకున్నట్లుగా బ్రతకలేనప్పటికీ కూడా దేవుడు మనలను సహిస్తూ క్షమిస్తూ తనతో కొనసాగడానికి కృపనిచ్చారు చూసారా, అదే ఆయన మంచితనం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు తెలియక చేసిన పాపాలు కొన్ని ఉంటాయండి మన జీవితాల్లో. మరి పోరాటం చేయలేక గెలవలేక ఓడిపోయిన పాపాలు కొన్ని ఉంటాయి, కానీ ఉద్దేశపూర్వకంగా చేసినవి కూడా కొన్ని ఉంటాయి. ఏదేమైనా కూడా దేవుడు మనం చేసిన పాపములను బట్టి ఆయన మనలను నిర్మూలన చేయకుండా మరలా తనతో కొనసాగడానికి దేవుడు అనుమతిస్తున్నాడు చూసారా, అదే దేవుని యొక్క మంచితనం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, మా పాపములను బట్టి మాకు ప్రతీకారం చేయలేదు, మా దోషములను బట్టి నీవు మాకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ మనం చేసిన దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి, ప్రతీకారం తీర్చుకోవాలంటే భూమి మీద మనం ఎవరు ఉండమండి. దేవుడు అంత కోపం కలిగిన వాడు. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు కూడా అంటాడు, నా బాల్య పాపములను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో గాని నీ దయ చొప్పున నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవునికి స్తోత్రం. మన పాపాలను బట్టి కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనము తట్టుకోలేం, బ్రతకలేం. కానీ అవి పక్కన పెట్టి ఆయన కనికరం చొప్పున మనల్ని జ్ఞాపకం, మనం తప్పిపోయినా మనం పడిపోయినా ఆయన అనుకున్న అంచనాల ప్రకారం మనం జీవించలేకపోయినా కూడా దేవుడు తన కనికరాన్ని మన పట్ల చూపిస్తూ నడిపిస్తూ వస్తున్నారు. అదే ఆయన యొక్క మంచితనం. దేవుని బిడ్డలారా, అదే కీర్తనకారుడు అంటాడు, నువ్వు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవరు నీ యొద్ద నిలవగలరు? నిజంగా దేవుడు ఒక మనిషిని అలా పట్టుకొని అతనిలో దోషాలన్నీ లెక్క పెడితే ఏ మనిషి కూడా ఆయన ఎదుట నిలవలేమండి. కానీ ఆయనను ఆయన యొద్ద క్షమాపణ అనే కృప మనకు దొరుకుతుంది. క్షమించటమే ఆయన మంచితనం. ఎంత పాపులమైనా ఎలా జీవిస్తున్నా కూడా మనలను ఆయనతో కొనసాగడానికి అనుమతిస్తున్నారు చూసారా, కనికరిస్తున్నారు. క్షమించి మళ్ళీ ప్రేమ చూపించి కట్టి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నారు కదా, అదే ఆయన యొక్క మంచితనము. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఈ యొక్క 2023లో ప్రార్థన చేయాలని తెలిసినా చేయలేని సందర్భాలు, చర్చికి వెళ్ళలేని సందర్భాలు, ఉద్దేశపూర్వకంగా భక్తిని పక్కన పెట్టిన సందర్భాలు, చాలాసార్లు తెలిసి పాపం చేసిన సందర్భాలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా కృపగలిగిన తండ్రి మనల్ని క్షమిస్తూ ఆయనతో కొనసాగడానికి ఇస్తున్న కృపే కనికరం, దయ, దీర్ఘశాంతం మన పట్ల సహిస్తున్నాడు ఆయన ఎంతైనా. అదే ఆయన యొక్క మంచితనం. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇలాంటి వాళ్ళమని తెలిసినా కూడా ఆయన ఈ ప్రకృతి చక్రాన్ని మన కొరకు తిప్పుతూ ఉన్నారు. వేసవికాలం ఇస్తున్నారు, వర్షాకాలం ఇస్తున్నారు, ఎండాకాలం ఇచ్చారు. భూమిలో ఆహారపు నిల్వలను ఆయన ఆపలేదు.
ఈ ప్రకృతిలో వచ్చే మార్పులను ఆయన ఆపలేదు. ప్రతీదీ కూడా మన కోసం ఆయన నడిపిస్తూ ఉన్నారు, మనల్ని క్షమిస్తూ ఉన్నారు, మన శ్రమలో మనకి తోడై ఉంటా ఉన్నారు, మనల్ని ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, అనేక మేలుల చేత మనల్ని నింపుతున్నారు. ఇదంతా కూడా మనం గొప్ప వాళ్ళమనో మంచి వాళ్ళమనో కాదు, కానీ కేవలం ఆయన కనికరమును బట్టి, ఆయన కృపని బట్టి మాత్రమే. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞత నిండిన హృదయంతో స్తుతులు చెల్లించవలసిన వారం అయినాం. నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు ఒకసారి దేవుడు చేసిన మేలులు, ఆయన క్షమించిన విధానం, ఆయన నడిపింపును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎంతగా మనల్ని పోషించి సంరక్షించి కాపాడుతూ వస్తున్నాడో అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.